ఎందరో త్యాగదనుల పోరాట ఫలితంగా సాధించుకున్న దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవాలని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు పిలుపునిచ్చారు. భారతదేశ 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సారం వర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటములకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జెండా వందనం చేసి ఫౌండేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉప్పు మురళీకృష్ణ, పూజారి జగన్నాథరావు, బత్తుల సత్యప్రసాద్ సహకారంతో 5 కేజీల బియ్యం బస్తాలను పేదలకు పంపిణీ చేసి ఫౌండేషన్ ఏర్పరిచిన అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ద్వారా 809 పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో త్యాగదనుల పోరాట ఫలితంగా స్వాతంత్ర్యం సిద్ధించిందని, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుడిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి మల్లాడి జయబాబు, ముమ్మిడివరం ఫౌండేషన్ అధ్యక్షుడు అంగాని శేషగిరి వర్మ, మండపాక వీర వెంకట సత్యనారాయణ, కర్రి వీరబాబు, కళ్యాణ్ చక్రవర్తి, ఫౌండేషన్ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. మరి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, టీడీ జనార్దన్ గారు, మన సిటీ ఎమ్మెల్యే వనమాడు కొండబాబు గారి ఆశీస్సులతో మరి ఎందరో మహానుభావులు మనకు స్వతంత్రాన్ని తెచ్చిపెట్టారు. వారి ఆశయాలతో గాంధీజీ, బాల గంగాధర్ తిలక్, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ మరి యువకుల ఆశయాలతో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, తెలుగుదేశం, బీజేపీ కూటమితో మరియు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పేదవారికి 5 రూపాయలకే అన్నం పెట్టి మరో స్వతంత్రం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెచ్చిపెట్టారు. మరి గత 5 సంవత్సరాల్లో ఒక తొగ్లక్ పరిపాలన పోగొట్టి మరో స్వతంత్రం తెచ్చిపెట్టిన నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర కమిటీ తరపున నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, మరి ఈ కార్యక్రమానికి అండగా ఉన్న మన రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ, ఉప్పు మురళీకృష్ణ, పూజారి జగన్నాథరావు, బత్తుల ప్రసాద్, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన మల్లాడి జయబాబు, అంగాని శేషమ, మండపాక వీర వెంకట సత్యనారాయణ, కళ్యాణ్ చక్రవర్తి, ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలుపు. 5 రూపాయలు 3 పూట్ల భోజనాలు 15 రూపాయలు సరిపోతాయి అనుకున్నాను. ఇప్పుడు ఏమంటున్నారంటే మా ఆడవాళ్ళు ఇంకా చెప్పచ్చండి అన్న, ఇప్పుడు 6,000 పెన్షన్ ఇస్తున్నారు, మీకు వికలాంగులకు 6,000 ఇస్తున్నారు కదా, పిల్లలకి విద్యాకానికి రాదు, అమ్మఒడి పథకం రాదని ఇంట్లో గొడవ పెడుతున్నారండి. కానీ వికలాంగులకు 6,000 ఇచ్చినా మాకు అమ్మఒడి పథకం 2 ఆడపిల్లలకి మాకు వికలాంగులకు ఇవ్వవలసిందిగా, తల్లికి మందమే మాకు వచ్చేటట్టు చూడవలసిందిగా చంద్రబాబు నాయుడుకి కోరుచున్నాం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ యువజన సంఘం వారు సుబ్బు గారి ఇంటి దగ్గరే మేము ఉంటున్నామండి. ప్రతిరోజు పేదలకే అన్నదానం చేస్తున్నారండి. సుబ్బు గారు మాకు బాగా పరిచయం అండి. గత 12 సంవత్సరాలుగా మేము ఇక్కడే ఉంటున్నామండి. వీధిలో సుబ్బు గారు మేము ఒకే వీధిలో ఉంటున్నామండి. సుబ్బు గారు చాలా ఇలాంటి తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారండి. ఒక విధంగా ఈయన కూడా అన్నదాత అండి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పేదల ప్రభుత్వం అని నిరూపించుకున్నారండి చంద్రబాబు నాయుడు గారు. జై తెలుగుదేశం, జై జన్మభూమి.